భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మేడిగడ్డకు బయలుదేరారు. కాళేశ్వరంలో మేడిగడ్డతో పాటు సుందిల్లా, అన్నారం కూడా డ్యామేజ్ లో ఉన్నాయని అన్నారు. సాగునీరు అందించే పరిస్థితి లేదని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం ఇరిగేషన్ ను ఏటీఎంగా వాడుకుంటుందంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ. మేడిగడ్డ పరిశీలనకు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఒక బృందం బయలుదేరబోతుంది. కొద్దిసేపట్లో అసెంబ్లీ నుంచి బయలుదేరుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్, కేఆర్ఎంబీ అదేవిధంగా కృష్ణా వాటర్ పైన ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలని చూస్తుంది. మేడిగడ్డ వైఫల్యం, మేడిగడ్డ కుంగిపోవడానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది మేడిగడ్డలో, దానికి సంబంధించి అందరి ఎమ్మెల్యేలకు వివరించడానికి, తద్వారా తెలంగాణ ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి మాకు బయలుదేరుతున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏ లక్ష్యంతో ఈ రోజు మేడిగడ్డకు మీరు తీసుకెళ్తున్నారు? రమేష్, బేసిక్ గా కాళేశ్వరం ప్రాజెక్టు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బహుశా అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు. అది గోదావరి నదిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తుమ్మడిహట్టి అనే ఒక లొకేషన్ లో, సైట్ లో గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు జరిగి 16 లక్షల కోట్ల ఖర్చుతో 38,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా, ఫ్లో ద్వారా ఒక ప్రాజెక్టు కన్సీవ్ అయి, డిజైన్ అయి, శంకుస్థాపన అయి కాలువలు తోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభుత్వం మారింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత రీడిజైన్ పేరిట అప్పటి వరకున్న ప్రాజెక్టు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దాని పేరు. అప్పుడు దాని ప్రాజెక్టు పేరు మార్చి ప్రాజెక్టు యొక్క పూర్తిగా రీడిజైన్ చేసి 80,000 కోట్లకు పెంచిండ్రు. మరి ఆ రోజు 80,000 కోట్లకు పెంచింది ఈరోజు సుమారు అప్రాక్సిమేట్లీ 1.5 lakh crores కి మళ్లీ పెంచుతూ పోయినారు. ఈ ప్రాజెక్టులో మెయిన్ గా 3 బ్యారేజ్లు కడుతున్నారు: మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అని. ఈ మొత్తం సొమ్ము కూడా ఇప్పటి వరకు 94,000 కోట్ల ఖర్చు అయింది. ఈ మొత్తం సొమ్ము కూడా అప్పు ద్వారా తీసుకొచ్చారు. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి చాలా హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చారు. ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగింది. నిజంగా అసలు నిస్సందేహం కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కకృతికి తప్ప మరొకటి కాదు. నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి. అది పోయిన ఎన్నికల ముందు అక్టోబర్ 21వ తారీఖు అనుకుంటా, మేడిగడ్డ బ్యారేజ్ ఆ పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయిపోయింది. అది అక్టోబర్ 21 నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7th వరకు కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజ్ లో మేజర్ డ్యామేజ్ అవపడుతున్నది. అంటే అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సొమ్ము 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండే ప్రమాదం ఉన్నది. ఈ మధ్యలో మేము విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాం. విజిలెన్స్ ఎంక్వైరీలో తప్పనిసరిగా డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అన్నిట్లో తప్పిదాలు స్పష్టంగా అవపడుతున్నాయి. బీఆర్ఎస్ అంటుంది ఈ రోజు నల్గొండ సభ పెట్టాం, కృష్ణా వాటర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాన్ని ఎత్తి చూపుతున్నాం, కృష్ణా సంబంధించిన ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్తున్నారన్న ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని పక్కదారి పట్టించడానికే మీరు ఈ ప్రోగ్రాం పెట్టారని బీఆర్ఎస్ అంటారు. అది వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పుడు
మేము ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం. కేసీఆర్ గారిని కూడా పిలిచినాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిలిచినాం. వాళ్ళు కూడా వచ్చి చూసిపోయి మరి మళ్ళీ రోజు పెట్టుకోవచ్చు కదా సభ. మేము ఈ రోజు పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే కృష్ణా నదీ జలాలపై మీరు అంకెలతో సహా ఇస్తా. కాంగ్రెస్ 10 ఏళ్లు 2004 నుంచి 2014 కంటే 2014 నుంచి 2024 వరకు ఎక్కువ న్యాయం జరిగింది. నేను నిన్న అంకెలతో సహా నా ప్రెజెంటేషన్ చూపెట్టిన. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి 50% ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ చేసుకుంటుంటే కేసీఆర్ మౌనం పాటించిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాసనసభలో చెప్పిండు కేసీఆర్ గారి సహకారం, వారి మెగ్నానిమిటీ అనే పదం వాడిండు. మెగ్నానిమిటీతో మనం కృష్ణానది జలాలు తీసుకుపోతున్నాం అని చెప్పి అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒక కామధేనులా ఒక ఏటీఎం గా వాడుకున్నారు గత కేసీఆర్ ప్రభుత్వం. గాని తెలంగాణ ప్రజలకి ఎటువంటి మేలు జరగలే. కేవలం పెద్ద ఎత్తున అప్పులు మిగిలిపోయినాయి. కానీ కేటీఆర్ చెప్తున్నారు సింగిల్ హ్యాండ్ తో నిన్న అందరు కేబినెట్ మినిస్టర్ అందరిని ఎదుర్కొన్నాడు హరీష్ రావు, శభాష్ అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే నిజంగా వాళ్ళకి మరి ఎంతగానో వాళ్ళ కుటుంబంలోనే అంతా కాన్సన్ట్రేట్ అయిందంటే మేం చెప్పలేదే, ఇంకో ఇద్దరు మాట్లాడుదని చెప్పలేదే. వాళ్ళు ముగ్గురు మాట్లాడచ్చు, నలుగురు మాట్లాడచ్చు. వాళ్ళ అలొకేటెడ్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అన్నిట్లో ఉండాలని వాళ్ళ కోరిక. అది మొత్తము ఒక కుటుంబ పాలన కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తుంది కాబట్టి ఒక ఫ్యామిలీ ఓన్ పార్టీ కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేసుకుని వాళ్ళు అట్లా మాట్లాడడం సబబు కాదు. మీరు ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిగింది, మురళీధర్ మీరు ఎవరైతే టర్మినేట్ చేశారో ఆయన కుట్రపూరితంగా కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి ఒక ప్రకటన చేశాడు, ఒక లెటర్ కూడా రాశాడని చెప్తున్నారు. అదే క్రమంలో మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కూడా దీని వెనుక కుట్ర ఉంది అని కూడా పోలీస్ కేసు పెట్టారు. ఇదంతా ఒక కుట్రపూరితంగానే జరిగిందని ఇప్పటికైనా భావిస్తున్నారు మీరు? సరే, మొన్న మురళీధర్ గారి అంశం నేను మీకు చెప్తా. నేనే స్వయంగా వారికి ఏం బ్రీఫ్ చేసినంటే మన గవర్నమెంట్ యొక్క స్టాండ్ మీరు లిఖిత పూర్వకంగా కేఆర్ఎంబీకి ఇచ్చేసేయండి, మనం ఏమి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ వద్దు, ఆ తర్వాత ఆ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడదాం అని నేనే చెప్పడం జరిగింది. మరి వారు ఏం మాట్లాడారో మీరు చూశారు. అది అటువంటి కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మేము వారిని రాజీనామా చేయమని చెప్పినాం. కానీ దీని వెనుక నిజంగా కుట్ర ఉందా? నిన్న మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీరు కానీ అదే చెప్పారు, మేము చెప్పలేదు, కావాలని మీరు రిటైర్ అయిన ఒక ఎంప్లాయీని తీసుకొచ్చి పెట్టారు, ఆయన మీరు చెప్పిందే చెప్పాడని చెప్తున్నారు. నేను దాని జోలికి పోవడం ఇది రైట్ కాదు. బట్ మురళీధర్ రావు గారు చాలా సీనియర్, చాలా ఏండ్లు ఆయన పనిచేసిండు. ఆయనకి నేనే చెప్పిన కేఆర్ఎంబీకి పోయే ముందు మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి, మన గవర్నమెంట్ స్టాండ్ అయితే ఉందో దాని గురించి వర్బల్ ఆర్గ్యుమెంట్స్, ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, ఆ తత్తిమ విషయాలు అపెక్స్ కౌన్సిల్లో డిసైడ్ అయితే అని చెప్పడం జరిగింది. మరి ఏం జరిగిందో మీరు చూసారు, మీకు దాని ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మేడిగడ్డ ఈ టూర్ తర్వాత ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి అయిపోతున్నారు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఇట్స్ నాట్ నార్మల్ రమేష్. ఈ రాష్ట్రానికే చాలా పెద్ద ఆర్థికంగా చాలా సీరియస్ ప్రాబ్లం క్రియేట్ చేసిన ఇష్యూ అది. అదేవిధంగా ఇప్పుడు నార్దర్న్ తెలంగాణలో కూడా ఆయకట్టుకి సివియర్ డ్యామేజ్ జరగబోతుంది. అన్ని విధాలుగా ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద కుంభకోణం చేసి వాళ్ళు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఎటువంటి మరమ్మతులు చేయకుండా అది ఒక విఫల ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరమ్మతులు చేసే అవకాశం ఉంది, కేవలం చిన్న పొరపాట్లను సరిదిద్దకుండా ఇది విఫల ప్రాజెక్ట్ గా చేయాలని చూస్తుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే బ్యారేజ్ కూలిపోవడం కూడా చిన్నదంటే అసలు ఏం చెప్పాలి వాళ్ళకి? ఇట్ ఈస్ ద కొలాప్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. డెఫినెట్లీ దీన్ని ఎవరెవరైతే దీనికి బాధ్యులో తప్పనిసరిగా వారిని మేము ప్రాసిక్యూట్ చేయబోతున్నాము. కానీ ఇప్పుడు కాళేశ్వరం అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. ఇప్పుడు ఈ వచ్చే ఏడాదికి కాళేశ్వరం ద్వారా సాగునీరు ప్రజలకు అందే అవకాశం లేదా? బ్యారేజ్ రాదు, ఎందుకంటే మొత్తం బ్యారేజ్ ఆల్ 3 బ్యారేజెస్ ఆర్ డేంజరస్ పొజిషన్.
సో మేము వాటర్ ఏం స్టోర్ చేయలేము. ఇది చాలా డేంజరస్ పొజిషన్. ఆర్థికంగా వాటర్ పరంగా అన్ని విధాలుగా రాష్ట్రానికి వాళ్ళు చాలా నష్టం చేశారు. హైదరాబాద్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది వాటర్ కి సంబంధించి ఈ సీజన్ లో. ఇప్పుడు డెఫినెట్లీ ఆ మూడు బ్యారేజెస్ లో వాటర్ స్టోరేజ్ చేయలేకపోయినాం కాబట్టి కొంత నష్టం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఆల్సో ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లో. నేను తదిన విషయాలు తర్వాత మాట్లాడతాను. ఒక్క చివరి క్వశ్చన్, బీఆర్ఎస్ రావడం లేదు, ఎంఐఎం వస్తుంది. ఎంఐఎం దాదాపు ఇక మీతో కలిసి పనిచేస్తున్నట్లే అనుకోవచ్చా? ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు కాబట్టి. సరే, మేము అన్ని పార్టీలతో, కేంద్ర ప్రభుత్వంతో, అన్ని పార్టీలతో, పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాము. అంతకంటే నేను మాట్లాడాను. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన తర్వాత ఎమ్మెల్యేలకు ఒక అవగాహన కల్పించారు. తద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం జరిగిందో చెప్పాలి. మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇక సాగునీరు అందించే అవకాశమే లేదు, వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. అదే ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న మోసం, దగా ఏ విధంగా జరిగింది గత ప్రభుత్వ హయాంలో అనే ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎమ్మెల్యేలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తాము ముందుగా కార్యక్రమం ప్రకటించిన తర్వాతనే నల్గొండ సభ ప్రకటించి దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. సో తద్వారా ఎమ్మెల్యేలు సందర్శన తర్వాత ఎవరైతే బాధ్యులైతారో, మేడిగడ్డకు సంబంధించిన బాధ్యులు ఎవరు ఉంటారో వారందరిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.